అడగబోగానే ఏమేం చేస్తుంది? కట్టెలు ఏరుకుంటుంది. ఏమేరుకుంటుంది? కట్టెలు ఏరుకుంటుంది. ఆమె పేద విధవరాలంట. అప్పుడు ఏలియా కడుపు మండి ఉంటుంది. ఎంత ఎంత పని చేసినవేంది ప్రభువా, ఏ ధనవంతులు ఇల్లు చూపిస్తావని నేను అనుకుంటే కనీసం ఇంట్లో గ్యాస్ పై కూడా లేదు, ఇది కట్టెలు ఏరుకుంటుంది ముసలిదేడా. హల్లెలూయా. ముసలిదానికి ఒక కొడుకంట, భర్త కూడా లేడు, సంపాదించేవాడు లేడు, ఎవడు లేడు ఇక్కడ. ఇంట్లో కట్టెలు కూడా లేదు, దాని దగ్గర నన్ను పంపించినావు. వచ్చే ఉంటుంది ఆలోచన ఏలియా కాదు, నాలంటోడేగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ డౌట్ వచ్చే ఉండొచ్చు, కానీ బయటికి అనలా. గట్టిగా చెప్పండి. బయటకంటే మళ్ళీ దేవుడు ఇన్ని రోజులు ఆడ పోషించాడు కదా చెరువు కాడ పోషించిన దేవునికి ఈ కట్టెలు ఎరుకునే దాంతో నన్ను ఎందుకు పోషించడం అనుకొని ఉంటాడు. గట్టిగా చెప్పండి. ఏడేమో తీసిండు, నిధి దేవుని మహిమ కలుగును కాక అనుకున్నాడేమో. ఆ కట్టెలు ఎరుకున్న ఆమె దగ్గర పోయి, అమ్మా కాసిన మంచి నీళ్ళు అమ్మా, కొంచెం ఆడ నీళ్లు లేక ఏడదాకా వచ్చాను తల్లి అంటే ఆమె నీ చెమ్ముతో కాసి నీళ్ళు తెచ్చిచ్చింది. అమ్మా ఆ రొట్టె కూడా తీసుకురా చెప్తాను. నడిచి పానం అయిపోయింది నా పని. ఎంత దూరం నుంచి ఆ యొక్క కేరుతు వాళ్ళు సొరువు కాడి నుంచి వచ్చిన నేను. ఆడ నీళ్ళు ఎండిపోయినాయి. ఆడ ఏం చేద్దాం, నీకు ఈడ పంపించిండు దేవుడు. అమ్మ మా రొట్టె తల్లి అన్నాడు. అయ్యా కొంచెమే పిండి ఉందయ్యా నా కాడ అంటుందామా. ఏముందంట? కొంచెం ఏముందయ్యా పిండి, కొంచెం ఏముందయ్యా నూనె, నా పిల్లగాడు ఒక్కడే కొడుకు, ఏదో రొట్టె ముక్క చేసి అడిగి పెట్టుకుందాం అంటే దిక్కుమాలినోళ్ళలాగా నువ్వు వచ్చి నా పానానికి పడ్డావు. హల్లెలూయా. అయ్యా నువ్వు వచ్చి నా పానానికి పడ్డావు అని అన్నదా? మరి ఏం చెప్పలేదు మీరు అసలు. ఏమనలా, పోయింది. ఆ రొట్టె చేసింది నాయన నువ్వే తిన బాబు, ఎద్దులాగున్నావు అందా? అనలేదు. మరి ఆయన పిల్లగాడు ఉన్నాడు ఆడ, మరి ఏలి అంటే నాలాగే ఉండుంటాడు, బండలాగా ఎద్దులాగా. తిన్నాయన అని ఇచ్చింది. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ రొట్టెను పట్టుకొని ఆకాశము తట్టు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచాడు. దేవుని స్తోత్రం. బా దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చేతులు ఉన్నవారు అల్లు చెప్పండి హల్లెలూయా. ఈ మాటలు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ నాకు తాకుతుంది, మీకు తాకుతుందో లేదో నాకు తెలియదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ నన్ను టచ్ చేస్తుంది. ఆ రొట్టెని ఎత్తుకొని తినలా ఆయన. ఆకాశము తట్టు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభా ఈ రొట్టె ఇచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించు, ఈ రొట్టె ఇచ్చిన బిడ్డని ఆశీర్వదించంటే ఏలియా ఉన్నన్ని రోజులు ఆ ఇంట్లో యెహోవా ఆశీర్వాదం ఉంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఏలియా ఉన్నంత వరకు ఏలియా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆ తొట్టిలో పిండి ఉంది, ఆ నూనెలో, ఆ బుడ్డిలో నూనె ఉంది, ఏ మాత్రం కొదువుగాల. ఈరోజు నీ ఇంటికి సేవకుడు రావాలంటే భయపడుతున్నాడు. సేవకుడు నీ ఇంటికి రావడానికి భయం వేస్తుంది మాకు. దేవుని స్తోత్రం. ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటామండి? సేవకుడు భయం వేస్తుంది. ఎవరింటి కొన్ని ఇళ్ళకి పోవాలంటే ఏమంటారో ఏమోనని. దేవుని స్తోత్రం. సేవకు భయపెడుతున్నావు. ఏలియా నీ ఇంట్లో ఉన్నంతసేపే నీకు ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్. ఏలియాతో పాటు ఎవరు వచ్చారు? జీవము గల దేవుడకు యెహోవా వచ్చాడు. ఆ రొట్టె ఇరిచినప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఆ ఒక్కతే తినలా. ఆ గ్రామములో ఎంత మంది అయితే ఉన్నారో ఆ కరువు కాలమంతా ఎదవరాలే పోషించింది ఆ గ్రామాన్ని. హల్లెలూయా. ఆ కరువు కాలమంతా ఆ గ్రామ ప్రజలందరినీ కూడా అదే ఇంటికాడ అందరూ తిన్నారు రొట్టెలు. కరువు తీరిపోయి భూమి మీద వర్షం పడేంత వరకు. నువ్వేమనుకుంటున్నావు దేవుని దైవజనుడు అంటే? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, దైవజనుడు అంటే ముష్టోడు కాదు. దేవుని స్తోత్రం. దైవజనుడు అంటే ముష్టోడు కాదు, దేవుని ప్రతినిధి. ముష్టోళ్ళు ఉంటే ఉంటారేమో కొంతమంది, అందరు ఉండరు. దేవుని మహిమ కలుగును గాక. కొంతమంది ఉంటారు ఇంటింటికి తిరిగితే 100-50 వస్తాయని. ఉంటే ఉండొచ్చు, అందరు కాదు. నికాసైనోడు ఒక్కడైనా తగులుతాడు. దేవుని మహిమ కలుగును గాక.
ఆడు కానీ ఒక్క మాట అన్నాడంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఆడొక మాట అన్నాడు ఉన్నదంతా పోద్ది. గట్టిగా చెప్పండి. అందుకే చెప్తున్నా నేను, అందరి జోలికి అభిషక్తుల జోలికి వెళ్ళకండి. దేవుని మహిమ కలుగును గాక. దావీదు సౌలుని ఎందుకు చంపలేదు? ఎన్నిసార్లు దొరికినా ఎన్నిసార్లు దొరికాడు సౌలు? 3 సార్లు 4 సార్లు దొరికినా కూడా దావీదు చంపలా, ఒక్క మాట అనలా, ఒక నింద వేయలా, ఒక చెడు ప్రచారం చేయలా, ఏ మాట కూడా ఆయన గురించి మాట్లాడలా. ఏం చేశాడు తెలుసా? చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. ఎందుకు? దేవుని చేత ఈయన అభిషేకించబడి ఉన్నాడు. దేవుని ఆత్మ ఇతనిలో ఉంది, ఇతన్ని నేను ముట్టకూడదు, ఇతన్ని ముట్టితే నాకు నా కుటుంబానికి శాపం అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పాపాన ఆయనే పోతాడని వదిలేశాడు. దావీదు ముట్లా. ఏమయ్యాడు? సౌలు తనంతటకు తానే సచ్చాడు. దావీదు రాజు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు సౌలు సింహాసనం మీద కూర్చున్నాడు దావీదు, కానీ సౌలు చచ్చాడు. రేపు ఇదే జరుగుతుంది. దేవుని మహిమ కలుగును గాక. మనం ఓర్చుకుంటే, మనం ఓపిక పడితే ఏ జరిగితే దేవుని వాక్యం ఏది నిరర్ధకము కానే. అందుకనే చెప్తున్నా, ప్రతి విషయము దేవుడు వింటాడు, ప్రతి చిన్నది చూస్తాడు, ప్రతిది ఆలకిస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నీ సేవకుడు, నీ ఇంటికి సేవకుడిని రమ్మని నువ్వు బలవంతం చేయాలా? ఏం చేయాలా? షునేమిరాలు ఏం చేసింది? మేడ మీద ఒక రూమ్ కట్టింది, ఆయనకి ఒక నీళ్ల కుండ పెట్టింది, ఓ మంచం వేసింది, ఓ టేబుల్ పెట్టింది, ఓ దీపస్తంభం పెట్టింది, ఆయనకి భోజనం అన్ని సిద్ధపరిచింది. బతిమిలాడి బలవంతం చేసిందంట ఆయన్ని, నా ఇంటికి రాయ్యా అని. ఎక్కడ ఏ లోకంలో ఉన్నామండి మనం? ఏ లోకంలో ఉన్నామండి మనం? సేవకుడు నీ ఇంటికి వస్తే నీకేమొస్తుంది తెలుసా? దరిద్రం రాదు, ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. దేవుడే వస్తాడు నీ ఇంటికి, ఆయనతో కూడా. కొంతమంది ఉంటే ఉండొచ్చు అపవాదికి సంబంధించిన వారు, నేను కాదని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు గుర్తుపట్టాల నిజమైన సేవకుడు ఎవరు. హల్లెలూయా. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, నువ్వు గుర్తుపట్టు. నిజమైన సేవకుడు అంటే డబ్బున్నోడు కాదు, బంగ్లాలున్నోడు కాదు, కార్లున్నోడు కాదు, మందల జనాలున్నోడు కాదు, దేవునితో అంటుకట్టబడ్డాడు. హల్లెలూయా. దేవునితో అంటుకట్టబడ్డాడండి ఏలియా. దేవునికి మహిమ కలుగును గాక. దానికి ఆయనకు బంగ్లాలతో, మందలతో, డబ్బుతో, ఆస్తులతో, భూములతో పని లేదు. దేవుడు ఉంటే చాలా, అన్ని ఉన్నట్టే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ పోయాయే, ఆయన బోడు. దేవుని స్తోత్రం. ఆయన పోడు. నువ్వు వీడితో అంటూ కట్టబడగాకు. ఈ పోతాయి. పెద్ద చర్చి ఉందా? పోతుంది. పెద్ద కారు ఉందా? పోయిద్ది. పెద్ద బంగ్లా ఉందా? పోయిద్ది. కిలోలు బంగారం ఉందా? పోయిద్ది. ఇవన్నీ పోతాయి. దేవుడు పోతాడా? ఇవన్నీ ఇచ్చిన ఆయన ఉంటాడా? ఉండడా? ఆయన ఉంటాడు. ఈ పోతాయి. ఆయనతో కట్టబడు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. వీడితో కాదు, వీడితో నువ్వు కట్టబడొద్దు. ఈ పోతాయి. ఏదో ఒకరోజు భూకంపం వస్తే ఏమైతే, సునామీ వస్తే మరి దేవుడు ఆడకపోతాడు? ఆయన ఆడే ఉంటాడు. నువ్వు ఆయనతో ఉండు, నువ్వు ఆయనతో ఉండాలి. ఎందుకండి? ఈ పోయినా కూడా మళ్ళీ ఇస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా? మరి ఏమైనా కొదువు ఉందా? బైబిల్లో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక తండ్రి ఉన్నాడు, బోళ్ళంత ఆస్తుంది. చిన్నోడికి ఏమైందంటే వాడికి ఒక చెడ్డ ఆలోచన కలిగింది. వాడు ఎందుకంటే గత జల్సాగా తిరిగేవాడు. ఎలా తిరిగేవాడు? జల్సాగా, సరదాలుగా తిరిగేవాడు అనమాట. వాడేం చేశాడంటే తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నా భాగం నాకు ఆస్తిలో ఏమన్నాడు? ఇచ్చేయమన్నాడు. తండ్రి ఏమన్నాడు? సరే తీసుకోరా బాబు, ఏ రోజైనా ఒక రోజైనా నీది నీకు ఇవ్వాలి అనుకున్నాడు. ఇచ్చేశాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? ప్యాకాట్లు, బ్రోతల్ హౌసులు, తర్వాత ఇక ఉంటాయిగా చిట్టి ప్యాకలు, ఏమండి, గంజాయి, మందు, ఇలాంటి అడ్డమైన
అన్ని అన్ని అలవాట్లు చేసుకుని విస్తారమైన డబ్బు ఉంది కదా, డబ్బు ఉంటే బెల్లం ఉంటే ఏమవుతాయి? మంచి ఈగలు వస్తాయి, అన్ని పెంట దెబ్బల మీద వాళ్ళ ఈగలు కూడా వస్తాయి, పొలాల మీద వాళ్ళ ఈగలు వస్తాయి. ఏమండి, అన్ని రకరకాల ఈగలన్నీ మనోడి దగ్గర చేరినాయి, మొత్తం నాకేసినాయి. గట్టిగా చెప్పండి, ఏమైపోయింది? మొత్తం పోయింది, ఉన్నదంతా పోయింది. చివరాఖరికి ఏమైంది? తినటానికి తిండి కూడా లేదు. ఏమి లేదండి, తినటానికి తిండి లేక ఆ ఊర్లో ఒక పందులు మేపేవాడి దగ్గరికి పోయి కూలికి కుదిరాడంట. దేవుని స్తోత్రం. అమ్మా వింటున్నారా? ఎక్కడికి వెళ్ళాడు? ఓ పందులు మేపేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూలి కుదిరాడంట. కూలి కుదిరితే ఆడింత అన్నం వేసేవాడు, మనోడికేమో ఇంత తినేవాడు. ఆడ సరిపోద్ది, ఇంత వేసాడండి అన్నం సరిపో. ఆ పందులతో పాటు ఆ పంది తినే పొట్టు కూడా తింటున్నాడంట, ఆకలికి తట్టుకోలేక. దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ బతుకు ఇదే అవుతుంది. చూడండి మీరు రేపు. హల్లెలూయా, రేపు ఇదే అవుతుంది. ఇవాళ నువ్వు నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఒకవేళ నువ్వు ఉంటే తృప్తి తీరా ఒకరోజు దేవుడు నీకు భోజనం పెడతాడు. ఈరోజు ఏమీ లేదనుకో నువ్వు పూతావా, రేపు అదే అవుతుంది నీ బతుకు. పందులు తినే పొట్టు తింటున్నాడు. అప్పుడు గుర్తొచ్చాడంట తండ్రి, నా తండ్రి దగ్గర అనేక మంది పనోళ్ళు ఉన్నారు, ఎంతో మందిని నా తండ్రి పోషిస్తున్నాడు, ఎంతో మందిని నా తండ్రి పోషిస్తున్నాడని చెప్పి ఒక లెటర్ రాశాడంట. ఏమని రాశాడు? దేవునికి నీకును నేను అపరాధం చేశాను, నన్ను క్షమించు తండ్రి అని రాశాడంట. నీ పని వాళ్ళల్లో నేను ఒక పనివాడిగా బ్రతుకుతాను, నాకింత చోటీమని తండ్రికి లెటర్ రాశాడంట. ఆ లెటర్ చదివిన తండ్రి తన కొడుకు కొరకు ఎదురు చూస్తున్నాడంట. ప్రైజ్ అలా. హల్లెలూయా. తనకు ఊర్లో జనాలందరికీ చెప్పాడంట, ఈ రోజు నా తప్పిపోయిన నా కుమారుడు నాకు దొరికాడు, తప్పిపోయిన నా కుమారుడు నాకు దొరికాడని చెప్పి ఊరంతా చెప్పేసుకున్నాడు. కొత్త బట్టలు రెడీ చేశాడు, ఒక బ్యాస్లెట్ రెడీ చేశాడు, ఒక చైన్ రెడీ చేశాడు, ఉంగరం రెడీ చేశాడు, బలమైన కొన్ని గొర్రెలు వధించాడు. ఊరంతా విందుని ఏర్పాటు చేశాడు. దేవుని మహిమ కలుగునుగా. ఆడెట్టొస్తున్నాడు? ఆ పందులమ్మడి తిరిగినాడు ఎట్టుంటాడు? అసహ్యంగా నీచమైన బట్టలు వేసుకొని నీచంగా ఉన్నాడు. అలాంటి కొడుకు దగ్గరకు పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు తండ్రి. హల్లెలూయా. నేను ఒక్కటే ముందే చెప్పా, నువ్వు ఒప్పుకోవాల్సింది నీ పాపం, విడిచిపెట్టాల్సింది పాపం. నీ పాపం విడిచిపెడితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను కౌగిలించుకుంటాడు. ఏ స్థితిలో ఉన్నా నీ తండ్రి నిన్ను కౌగిలించుకుంటాడు, వచ్చి నా కుమారుడా అని. నువ్వు ఎలా ఉన్నా ముద్దు పెట్టుకుంటాడు. అన్నా నాన్న నేను తప్పు చేశానని చెప్పు, నీ దేవునికి నేను అపరాధం చేశాను అని అంటే ఆ మురికి బట్టలు చూడలా తండ్రి, నీ రోత బ్రతుకు చూడలా, నువ్వు పశ్చాత్తాపడ్డావే, నువ్వు ఒప్పుకున్నావే, అది చూశాడు. నా కొడుకు మారాడు. అది చూసి ఆ తండ్రి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ వస్త్రాలు తీసేసి స్నానం చేపించి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి నెత్తి మీద పాగా పెట్టి ఉంగరం పెట్టి గొలుసులేసి చైన్లేసి ఊరంతా ప్రజలకు చూపిస్తున్నాడు, ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు నాకు దొరికాడు. ప్రైజ్ అలా. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు నువ్వు దేవుని గురించి? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏమనుకుంటున్నావండి? ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా? ఆయన ఎంత కరుణామయుడు అనుకుంటున్నావు, ఎంత ప్రేమ కలిగిన వాడు అనుకుంటున్నావు. నువ్వు తప్పించుకొని నువ్వు తిరుగుతున్నావు, ఆయన నీ కోసం వెతుకుతున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం తప్పించుకొని తిరుగుతున్నావు. దేవుని కను దృష్టి దినమెల్లా మన మీదే ఉంది. ఆయన ఏమనుకుంటాడు తెలుసా? ఇప్పుడన్నా నా కుమార్తె మారుతుందేమో, ఇప్పుడన్నా నా కొడుకు మారుతాడేమో, ఇప్పుడన్నా నా బిడ్డలు వారి తప్పును తెలుసుకొని ఇప్పుడన్నా లోబడతారేమో. అది తండ్రి మనస్సు, దేవుని మనస్సు. ప్రైజ్ అలా. హల్లెలూయా. అదండి దేవుడు. అందుకనే నీ కోసం ప్రాణం పెట్టాడు, అందుకనే నీ కొరకు రక్తం కార్చాడు,
అందుకనే ఆయన రోత జీవితమైన మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చుకొని పరలోకానికి వారసులుగా చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇది నీకు అర్థం కావట్లా. నీకు అర్థం కాక లోక సంబంధమైన సహవాసాలతో, స్నేహాలతో, వ్యర్థమైన పనులతో, వ్యర్థమైన అలవాట్లు, వ్యర్థమైనట్టుగా సమయాన్ని వేస్ట్ చేసుకుంటా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడు ఏం చేశాడు నాకు అంటున్నావు. ప్రైజ్లా. దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు నాకేమిచ్చాడు అంటున్నావు. ఎంత వ్యర్థమైన మాట అండి అది. ఎంత వ్యర్థమైన మాట మాట్లాడుతున్నాం మనం. నువ్వు ఎప్పుడు విన్నావండి దేవుని మాట? నువ్వు ఎప్పుడు దేవునికి లోబడ్డావు? ఎప్పుడు దేవుని సన్నిధికి ఇష్టంగా వచ్చావు? నువ్వు అసలు ఎప్పుడు ప్రేమించావు నువ్వు దేవుణ్ణి నీకు ఇవ్వడానికి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమించండి. ఈ రోజు నుంచి అన్నా, ఇప్పటి నుంచి అన్నా నువ్వు ప్రేమించు దేవుణ్ణి మనస్ఫూర్తిగా, ఇష్టపడు. అసలు ఆనందం ఎక్కడ దొరుకుతుందండి? ఏమండి, యేసయ్య మందిరంలో దొరికి ఆనందం సినిమా హాల్లో దొరికిద్దా? క్లబ్బుల్లో దొరికిద్దా? వైన్స్ కాడ దొరికిద్దా? ఎక్కడ దొరికిద్దండి? నేను అనుభవించానండి. ఇక్కడ ఉన్న ఆనందం ఎక్కడ దొరకదు. నేను వైన్స్లో ఎమ్మటి తిరిగాను. అసలు నేను అన్ని చేశా, ఎక్కడా లేదు ఆనందం. యేసయ్యలో దొరికింది నాకు. హల్లెలూయా. అన్ని అలవాట్లు అన్నీ ఉన్నాయి, 1 నుంచి 10 వరకు ఉన్నాయి, కానీ ఎక్కడ ఆనందం లేదు. యేసయ్యలో ఉన్న ఆనందం ఎక్కడా లేదు కాబట్టి 22 సంవత్సరాల నుంచి ఇదే మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఇక్కడ అదే లేకపోతే ఎప్పుడో వదిలిపెట్టిపోదును కదా. అవునా? ఏముందయ్యా, నువ్వేమిచ్చావు, నన్ను పిలిచావని ఎప్పుడో వెళ్ళిపోదును. కానీ ఇక్కడ ఉన్న ఆనందం నాకు ఎక్కడ దొరకల. ఆయనలో ఏముంది? లోకంలో అంతా మాయా, మోసం, దగ, కుట్ర, అసూయ, ద్వేషాలు, ఇవే ఉన్నాయి లోకంలో. ఏమున్నాయండి లోకంలో? మీరు చెప్పండి, ఏమున్నాయి లోకంలో? ఏమున్నాయి? మోసం. నీ స్నేహితుడే నిన్ను మోసం చేస్తాడు. నువ్వెవరినైతే నమ్ముతావు వాళ్ళే నిన్ను మోసం చేస్తారు. వాళ్ళే నీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు. వాళ్ళే నీ గురించి అబద్ధాలు చెప్తారు. ఏముందండి, నీ గురించి దేవుడు చెప్తాడు అబద్ధం? నిన్ను మోసం చేస్తాడా దేవుడు? చేయడు. ఆయన దగ్గర ఇవి ఉండవు, లోకంలో ఉన్నాయి. అదే వదిలిపెట్టి రమ్మంటున్నాడు ఆయన నిన్ను. అవన్నీ వదిలిపెట్టి రామ్మ, నేనేందో నీకు చెప్తాను, నేనేందో నీకు పరిచయం చేసుకుంటాను, రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. మనమేమో లేదు ప్రభువా, నాకు అదే ఆనందంగా ఉంది అంటారు కొంతమంది. నాకు ఆ రోత బ్రతికే ఆనందంగా ఉంది, ఆ రోత జీవితం ఆనందంగా ఉంది. ఇప్పుడన్నా ఆ రోతను వదిలిపెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడన్నా ఆ రోతను వదిలిపెడితే నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి మరి కొంతమంది అయినా మారుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను కూడా అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటాడు. దేవుడు నిన్ను పోషిస్తాడు. నీకే కొదువా ఉండదు. నీకు సమృద్ధినిస్తాడు దేవుడు. ఏ రోజు కూడా నువ్వేమి కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈరోజు నీతి కొరకు నువ్వు ఆకలి దప్పికలు కలిగి ఉన్నా, ఒకరోజు దేవుడైతే నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఆమేన్ చెబుతారా? ఒకరోజు సమృద్ధిగా ఇస్తాడు. నేను చెప్పిన వాక్యం మీకు అర్థమైందా? వ్యర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైందా? వ్యర్థమైందా? దేవుని వాక్యం నువ్వు విన్నా, నువ్వు వినకపోయినా కూడా అది వ్యర్థం కాదు. హల్లెలూయా. నువ్వు విన్నా వ్యర్థం కాదు, నువ్వు వినకపోయినా వ్యర్థం కాదు. ఎందుకంటే అవి దేవుని మాటలు. రేపొద్దున అవే నీకు సాక్ష్యం ఇస్తాయి. నువ్వు అంటావు, నాకు ఎవ్వరు చెప్పలేదు యేసయ్య అంటావు. అప్పుడు నీకు వీడియో తీసి చూపిస్తాడు ఆయన. ఏం చూపిస్తాడు? వీడియో తీపిచ్చి చూపిస్తాడు. పలానోడు చెప్పాడు. కానీ అమ్మా, మీరు తెలియగలలే, మరి మీకంటే తెలివితేటలు దేవుడికి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకంటే ఎక్కువ తెలివితేటలు దేవునికి ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వ్యక్తిగతంగా నేను మీతో మాట్లాడాను. నేనేమి ఈరోజు మీకు అంత గొప్ప వాక్యం ఏమీ చెప్పలేదు. వ్యక్తిగతమైన విషయాలు చెప్పాను. దేవుడు ఎలాంటి వాడనే చెప్పాను. ఆయన గొప్పతనం గురించి చెప్పాను, ఆయన మంచితనం గురించి చెప్పాను. నువ్వు ఆధారపడాల్సింది మనుషుల మీద కాదని చెప్పాను. దేవుని మీద ఆధారపడు. దేవుడు నీతో మాట్లాడతలేదు అంటే ఆయనకు నీ ప్రార్థన నచ్చట్లేదు.
ఆయనకి నీ ప్రార్థన నచ్చట్లా. నీ ప్రార్థనలో పాపం ఉంది, నీ ప్రార్థనలో పాపం ఉంది, ఏదో పాపం ఉంది, అందుకే నచ్చట్లా, అందుకే నీతో ఆయన మాట్లాడుతున్నా. లేదంటే సరిపోయేంత ప్రార్థన లేదు, సరిపోయేంత ప్రార్థన లేదు, ఏదో ఒకటి లోపం ఉంది. ఈరోజు దేవుడు మాట్లాడాడని వచ్చే ఆదివారం అన్న చెప్పండి. వచ్చే ఆదివారం చర్చికి ఒకవేళ మీరు వస్తారో రారో నాకు తెలియదు, కానీ ఒకవేళ వస్తే దేవుడు దయ వల్ల వచ్చినోళ్ళు చెప్పండి, ఏమని, అయ్యగారు నాతో దేవుడు మాట్లాడాడు, నేను ఈరోజు దేవుని స్వరం విన్నా, దేవుని దర్శనం చూసా అని మీరు చెప్తే నీకు అంటుకట్టబడ్డావు. మీ ఇద్దరికి జాయింట్ బాగా కుదిరింది, దేవుని స్తోత్రం. ఇద్దరు భార్యాభర్తలు రోడ్డు మీద పోతున్నారు, ఏమంటారు, మా జోడి బాగుంది అంటారు. కుదరపోతే ఏమంటారు, ఎట చేసుకున్నావమ్మా, ఎట చేసుకున్నారో పిల్లగా, అసలు మీ జోడి బాగాలేదంటారు. గట్టిగా వెళ్ళి చెప్పండి. అంటే ఇప్పుడు దేవుడు నీకు జోడి బాగుంటే ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, మాట్లాడతాడు, ఏమవుతుంది, నీతో మాట్లాడతాడు. మీరు ట్రై చేయండి. యేసయ్య మాట్లాడే దేవుడు. మీరు ఇంటికి వెళ్ళినాక తలుపులు దగ్గర వేసుకొని ఈ నైట్ అన్న కూర్చొని లైట్లు ఆర్పుకోకండి, మళ్ళీ దయాలు వస్తాయి. చీకట్లో కూర్చొని లైట్లు వేసుకొని ఏంది మంచిగా ప్రార్థన చేయండి. ఆయన అడగండి, ప్రభువా నాతో మాట్లాడండి అని. ఖచ్చితంగా నీతో మాట్లాడిందా చేయండి. ఓ పాస్టర్ గారు బైబిల్ ట్రైనింగ్ పెట్టాడు, యవనస్తుడు, ఇగో మన గౌతమ్లానే ఉన్నాడు కుర్రోడు. అప్పుడు ఇప్పుడంటే పెద్దోడు, నాకంటే 2 సంవత్సరాలు పెద్దోడు ఇప్పుడు. అయితే కొంతమంది పాస్టర్లు అన్నారంట, బుడ్డోడు, ఆ బుడ్డోడు దగ్గర బైబిల్ ట్రైనింగ్ ఏంది అసలు అన్నారంట పెద్ద పెద్ద సేవకులు. ఆయన అన్నాడంట, 2 మాటలు చెప్పాడు ఆయన. ఒకటి, దేవుడు వీళ్ళతో మాట్లాడతాడు, వీళ్ళు దేవునితో మాట్లాడతారు, ఇది నా ట్రైనింగ్ అన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంది నా ట్రైనింగు, దేవుడు వీళ్ళతో మాట్లాడతాడు, వీళ్ళు దేవునితో మాట్లాడు, ఇది ట్రైనింగ్. చర్చికి వస్తున్న నువ్వు నా మాటలు కాదు వినాల్సింది, దేవుని మాట. నువ్వు నా మాటలు వినొద్దు, వినమని నేను చెప్పట్లా నీకు, నా మాటలు అసలు వినొద్దు. మీరు దేవుడి మాటలేనండి. మీరు ఇంటికి వెళ్ళినాక ఖచ్చితంగా దేవుని స్వరం వినాలా. పరీక్ష చేసుకోండి ఇంటికి పోయి. ఎప్పుడు చేసుకుంటారు ఇంకా పరీక్ష? అవకాశం ఉన్నప్పుడేగా. ఖచ్చితంగా పరీక్ష చేయండి. యేసయ్య నీకు నాకు సంబంధాలు ఉన్నాయా లేవా? మరి ఉంటే మాట్లాడతావు, లేకపోతే మాట్లాడు, అంతే. ఇదే ఎక్కడ పైకి ఏముండు, ఏడే దిగిపోతాయి. పైకి పోయింది నాకెందుకు, ఇంకా ఏడే దిగిపోతాయి సంబంధాలు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నప్పుడే నీ బంధం దేవునితో ఎంత గట్టిగా ఉందో చూసుకో. ఒకవేళ ఆయనకి నీకు ఒకవేళ ఏమైనా బంధం తెగిపోతే బతిమలాడుకో, నన్ను క్షమించయ్యా, నాలో ఈ పాపం ఉంది, బలహీనత ఉంది, నన్ను క్షమించయ్యా నువ్వు అడిగితే మళ్ళీ ఆయన్ని చేయబట్టుకుంటాడు గట్టిగా. మళ్ళీ ఆయన్ని చేయబట్టుకొని ఆ గుంతలో నుంచి నిన్ను ఒడ్డు మీద వేస్తాడు, ఒడ్డు మీద నిలబెడతాడు. ఆ రోజు ఈరోజు నిందల పాలవుతున్నా, అవమాన పాలవుతున్నా, అన్నీ ఉన్న నీ స్థితిని ఆయన నిలబెట్టినప్పుడు అందరు చూస్తారు. దయచేసి నేను చెప్పేది మీరు శత్రుగా తీసుకోవద్దు, శత్రుగా తీసుకోవద్దు, నా మాట వినండి.